హాయ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మీకు రీజనింగ్‌లో బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బ్లడ్ రిలేషన్స్ మీద క్వెషన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మనకి బేసిక్ రిలేషన్స్ తెలియాలి. అండ్ ఆ రిలేషన్స్ మనం సింబల్స్‌తో ఇండికేట్ చేస్తాం. సో, ఆ సింబల్స్ కూడా మనం తెలియాలి. ఫస్ట్ సో, ఆ రిలేషన్స్ చూద్దాము. ఓకే. ఇక్కడ ఒక ట్రీ డయాగ్రామ్ ఉంది చూడండి. సో, ఒక బాయ్, ఒక గర్ల్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఓకే. సో, వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ అంటే వాళ్ళిద్దరికీ కామన్ పేరెంట్స్ ఉంటారు కదా! మదర్ అండ్ ఫాదర్. ఓకే. సో, బాయ్, గర్ల్ మన జనరేషన్ అంటే మనకు ప్యారలల్స్‌ని మనం ఏమంటామంటే మన సేమ్ జనరేషన్ అంటాం. సో, ఇనీషియల్‌గా వాళ్ళని ఏమంటాము అంటే జీరోత్ జనరేషన్ అంటాం. ఓకే. సో, మన ప్యారలల్స్ అందరిని కూడా జీరో జనరేషన్ అంటాం. మన పేరెంట్స్‌ని ఫస్ట్ జనరేషన్ అంటాం. మదర్, ఫాదర్. మన పేరెంట్స్ వాళ్ళ ఫాదర్‌ని సెకండ్ జనరేషన్ అంటాం. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో, మన ఏజ్‌లో ఉన్న వాళ్ళందరినీ మన ప్యారలల్స్, మన కజిన్స్ కానీ, అలా మన సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ జనరేషన్‌కొస్తారు అంటే జీరోత్ జనరేషన్. వాళ్ళ పేరెంట్స్, మన పేరెంట్స్ ఫస్ట్ జనరేషన్‌కొస్తారు. మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సెకండ్ జనరేషన్‌కొస్తారు. సో, మన గ్రాండ్ ఫాదర్, మన గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ థర్డ్ జనరేషన్‌కొస్తారు. ఓకే. సో, ఇప్పుడు మనిద్దరం సిబ్లింగ్స్ అనుకోండి ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్. ఓకే. సో, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినప్పుడు పేరెంట్స్ ఏమవుతారు? మదర్, ఫాదర్. ఓకే. మదర్ యొక్క మదర్‌ని ఏమంటాం? గ్రాండ్ మదర్ అంటాం. అమ్మమ్మ అంటాం. ఫాదర్ యొక్క మదర్‌ని తెలుగులో నానమ్మ అంటాం. ఇంగ్లీష్‌లో గ్రాండ్ మదర్ అంటాం. బట్ ఇక్కడ నానమ్మకి, తాతయ్యకి డిఫరెన్స్ ఏంటంటే మదర్ సైడ్ మదర్‌ని మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. ఫాదర్ సైడ్ మదర్‌ని ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటాం. సేమ్ అలానే తాతయ్యని కామన్‌గా తెలుగులో అంటాము. కానీ ఇంగ్లీష్‌లో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకే. మెటర్నల్ అంటే అమ్మ తరపున, ప్యాటర్నల్ అంటే ఫాదర్ తరపున. ఓకే. నెక్స్ట్ మా మన అమ్మమ్మ లేదా మన తాతయ్య వాళ్ళ పేరెంట్స్‌ని ఏమంటాము అంటే గ్రేట్, గ్రేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఎవరు? తాతమ్మ అంటాం కదా! వాళ్ళని. సో, అది థర్డ్ జనరేషన్‌కొస్తుంది. ఓకే. ఇవి బేసిక్ రిలేషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫాదర్ యొక్క బ్రదర్‌ని కూడా నార్మల్‌గా మన ఫాదర్ యొక్క బ్రదర్‌ని ఏమంటాము? పెద్దవాళ్ళైతే పెద్దనాన్న, చిన్నవాళ్ళైతే చిన్నాన్న అంటాం. ఓకే. ఫాదర్ యొక్క సిస్టర్‌ని నార్మల్‌గా ఏమవుతాం? అత్తయ్య అంటాం. బట్ ఇక్కడ ఇంగ్లీష్‌లో వచ్చేసరికి ఆంట్, అంకుల్ అనే రిలేషన్ మాత్రమే వాడతాం. ఓకేనా? బాబాయ్ గానీ, బాబాయ్ గానీ, పెదనాన్న గానీ ఎవరైనా సరే అంకుల్ అనే అంటాం. ఓకే. ఫాదర్ యొక్క సిస్టర్‌ని కూడా ఆంట్ అనే అంటాం. చిన్నాన్న, చిన్నమ్మ అయినా, పెద్దమ్మ అయినా, అత్తయ్య అయినా ఎవరైనా సరే ఇక్కడ వరుసకి ఆంట్ అనే పిలుస్తాం. ఓకేనా? ఫాదర్ యొక్క సిస్టర్ కూడా మనకి ఆంట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మదర్, బ్రదర్. మదర్ యొక్క బ్రదర్ కూడా మనకి అంకుల్ అవుతారు. మదర్ యొక్క సిస్టర్ కూడా ఆంట్ అవుతారు. ఓకే. నెక్స్ట్ సో, మన అంకుల్ చిల్డ్రన్ అంటే మన బాబాయ్ వాళ్ళ పిల్లలు ఏమవుతారు? మన పెదనాన్న వాళ్ళ పిల్లలు మనకి ప్యారలల్స్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్ మనకి ప్యారలల్స్ అంటే కజిన్స్. వాళ్ళు ఏ జనరేషన్‌కొస్తారు? జీరోత్ జనరేషన్. నెక్స్ట్ హస్బెండ్, ఫాదర్. మన హస్బెండ్ యొక్క ఫాదర్‌ని ఏమంటాము అంటే తెలుగులో మావయ్య అంటారు. ఇంగ్లీష్‌లో ఫాదర్ ఇన్ లా అంటారు. హస్బెండ్ యొక్క మదర్‌ని తెలుగులో అత్తయ్య అంటారు. ఇంగ్లీష్‌లో మదర్ ఇన్ లా అంటారు. ఓకే. నెక్స్ట్ మన సపోజ్ ఒక బాయ్ ఉన్నారు, ఒక గర్ల్ ఉన్నారు. సో, బాయ్, గర్ల్ సిబ్లింగ్స్ కదా! సో, గర్ల్ కానీ, బాయ్ కానీ ఎవరికైనా చిల్డ్రన్ ఉంటే, సో, సపోజ్ గర్ల్‌కి చిల్డ్రన్ ఉన్నారనుకోండి. ఓకే. సో, బాయ్‌కి ఏమవుతారు అంటే అక్క కొడుకు గాని, అక్క కూతురు గాని ఏమంటారు? మేనకోడలు, మేనల్లుడు లేదా అలా అవుతారు కదా! సో, లేదా బాయ్‌కి గాని ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారనుకోండి. ఒక బాయ్, ఒక గర్ల్. సో, అన్నయ్య కొడుకు కానీ, తమ్ముడు కొడుకు ఏమవుతారు? మేనల్లుడు, మేనకోడలు అంటారు కదా! సేమ్ అలానే ఆ రిలేషన్ మనం ఇంగ్లీష్‌లో నెఫ్యూ, నీస్ అంటారు. ఓకే. మేనల్లుడు అయితే నెఫ్యూ, మేనకోడలు అయితే నీస్. ఎవరు? సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ యొక్క చిల్డ్రన్‌ని మనం నెఫ్యూ, నీస్ అంటాం. బాయ్ అయితే నెఫ్యూ, గర్ల్ అయితే నీస్. ఓకేనా? ఇవి బేసిక్ రిలేషన్స్. నెక్స్ట్ ఈ రిలేషన్స్ రిప్రజెంట్ చేయడం కోసం మనం కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. ఫ్యామిలీ ట్రీ డ్రా చేసినప్పుడు మేల్ని రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్, ఫీమేల్ని రిప్రజెంట్ చేయడానికి సర్కిల్, నెక్స్ట్ జనరేషన్ గ్యాప్ని ఇండికేట్ చేయడానికి ఈ అప్ యారో,
నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ రిప్రజెంట్ చేయడానికి ఈ డబుల్ యారో. నెక్స్ట్ ఈ సేమ్ ప్యారలల్ జనరేషన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ కజిన్స్ కానీ ఈ సేమ్ జనరేషన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ హారిజంటల్ లైన్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇవి బేసిక్ సింబల్స్. ఈ సింబల్స్ ఈ బేసిక్ రిలేషన్స్ మనకు నేర్చుకుంటేనే మనం ఈ బ్లడ్ రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. ఓకేనా? సో కొన్ని బేసిక్స్ డయాగ్రామ్ చూద్దాం. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ ఫాదర్. ఫాదర్ అంటే ఎక్కడ? ఫస్ట్ జనరేషన్. ఫాదర్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ ఫాదర్ కాబట్టి ఏ ఎక్కడ? ఫస్ట్ జనరేషన్లో ఉండాలి. బి 0th జనరేషన్లో ఉండాలి. ఓకేనా? సో ఏ పైన బి కింద ఎందుకున్నారు అంటే ఏ ఈజ్ ఫాదర్. ఫాదర్ అంటే ఫస్ట్ జనరేషన్, ఒక స్టెప్ పైన ఉండాలి. బి 0th జనరేషన్. ఓకే, ఫాదర్ అన్నారు కాబట్టి ఏమవుతారు? మేల్. సో మేల్ మనం స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సేమ్ అలానే ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. సో బ్రదర్ సిస్టర్ రిలేషన్, సిబ్లింగ్స్ రిలేషన్, సేమ్ జనరేషన్ రిలేషన్ని మన ప్యారెంట్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఈ హారిజంటల్ లైన్ వాడతాం. ఓకే, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఓకే, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే ఏ బ్రదర్ అన్నారు కాబట్టి మనం దీన్ని స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తాం. సో మేల్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం? ఈ డబల్ యారో. నెక్స్ట్ ఏ అనేది వైఫ్ అన్నారు. ఓకే, వైఫ్ అంటే సర్కిల్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు మనం ప్లస్ అండ్ మైనస్ కూడా వాడతాం. ప్లస్ ఇండికేట్స్ మేల్, మైనస్ ఇండికేట్స్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏ ఈజ్ వైఫ్ అయినప్పుడు కంపల్సరీ బి హస్బెండ్ అవుతారు, అంటే మేల్ అవుతారు. ఓకేనా? అలా అనమాట. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ సన్. సన్ అంటే 0th జనరేషన్. సో బి ఎక్కడ ఉండాలి? ఫస్ట్ జనరేషన్లో ఉండాలి. ఇది ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అన్నట్టు. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ సెకండ్ జనరేషన్, 0, 1, 2. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఎవరో రిలేషన్ మనకు చెప్పలేదు, బట్ అది ఎక్స్గా అన్నోన్గా ఉంచేద్దాం. సో గ్రాండ్ ఫాదర్ ఆఫ్ బి ఎవరు? ఏ. ఓకే, సో ఫాదర్ అన్నారు కాబట్టి గ్రాండ్ ఫాదర్ అంటే మేల్ కాబట్టి దీన్ని మనం స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ బేసిక్ సింబల్స్ మనం ఎలా ఇండికేట్ చేస్తాము ఇలా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అని. ఓకే, దీని ద్వారా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 persons ABCDEF there are 2 married couples. D is grandmother of A and mother of B. C is wife of B and mother of F. F is granddaughter of E. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ని లైన్ బై లైన్ చదువుదాం. టోటల్ ఫ్యామిలీ 6 persons ఉన్నారు. అందులో 2 married couples అంటే 4 persons ఆర్ మ్యారీడ్, 2 ఆర్ అన్మ్యారీడ్ అని. ఓకే, డి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూడండి డి ఇచ్చారు, గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ అంటే 2 generations ఉంటాయి. గ్రాండ్ మదర్ ఆఫ్ ఎవరికి? ఏకి. గ్రాండ్ మదర్ అన్నారు కాబట్టి ఫీమేల్ మనం సర్కిల్ ఇండికేట్ చేస్తాం. డి ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ. ఓకే, అండ్ మదర్ ఆఫ్ బి. సో మదర్ ఆఫ్ బి ఎవరికి? బికి. ఓకే, సో మదర్ అంటే ఒక జనరేషన్ పైన ఉండాలి. ఓకే, మదర్ ఆఫ్ బి ఎవరు? డి. గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ ఎవరు? డి. సరిపోయిందా? నెక్స్ట్ సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. వైఫ్ ఆఫ్ బి అంటే మనం హస్బెండ్ అండ్ వైఫ్ని మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం. బి యొక్క వైఫ్ ఎవరు? సి. సో సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. వైఫ్ అంటే ఫీమేల్. సో సి ఫీమేల్ అయినప్పుడు కంపల్సరీ బి మేల్ అవుతుంది. అండ్ మదర్ ఆఫ్ ఎఫ్. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి అండ్ మదర్ ఆఫ్ ఎఫ్. మదర్ అంటే ఫస్ట్ జనరేషన్, సో ఎఫ్ 0th జనరేషన్. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. గ్రాండ్ డాటర్ 0th జనరేషన్. సో ఎంత జనరేషన్? సెకండ్ జనరేషన్లో గ్రాండ్ ఉండాలి. సో గ్రాండ్ అంటే సెకండ్ జనరేషన్ కదా, ఎవరికి? ఈకి. గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ ఈజ్ ఎఫ్. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం అన్నీ రాసాము. గ్రాండ్ డాటర్ అన్నారు కాబట్టి ఎఫ్ ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. ఓకే,
సో ఇంకేంటి 2 మ్యారీడ్ కపుల్స్ అన్నారు. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ యొక్క చిల్డ్రన్ సిబ్లింగ్స్ అవుతారు. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మనకి డైరెక్ట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తెలిసారు. ఇంకొక మ్యారీడ్ కపుల్ కంపల్సరీ ఎవరు అవ్వాలి? వీళ్ళిద్దరు అవ్వాలి. ఇందులో తిన ఫీమేల్ కాబట్టి కంపల్సరీ ఈ మేల్ అవుతుంది. ఓకేనా? డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో అర్థమైంది కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హౌ ఏ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. ఏ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. ఏకి ఎఫ్ ఏమవుతారు? ఏ ఈస్ ఇక్కడ మేలా ఫీమేలా? వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్ కదా. సో ఏ జెండర్ మనకు తెలియదు కాబట్టి బ్రదర్ ఆర్ సిస్టర్ టు ఎఫ్. ఎఫ్కి ఏమవుతుంది? ఏ బ్రదర్ సిస్టర్ టు ఎఫ్. ఎఫ్కి ఏ బ్రదర్ కానీ సిస్టర్ కానీ. ఓకే. హౌ సి ఈజ్ రిలేటెడ్ టు డి. సి రిలేటెడ్ టు డి. డికి సి ఏమవుతుంది అని మీనింగ్. సి ఈజ్ ఏమవుతుంది? సో ఇక్కడ ఎవరున్నారు? సన్ యొక్క వైఫ్ ఏమవుతుంది? డాటర్ ఇన్ లా. సి ఈజ్ డాటర్ ఇన్ లా. కోడల్ని ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా అంటాం. డాటర్ ఇన్ లా ఆఫ్ డి. డి యొక్క కోడలు సి. హౌ సి ఈజ్ రిలేటెడ్ టు డి. రిలేటెడ్ టు డి సి ఏమవుతుంది అని. ఓకేనా? సి ఈజ్ డాటర్ ఇన్ లా టు డి. డికి డాటర్ ఇన్ లా అవుతుంది అని. ఏ ఈజ్ ఈస్. ఈకి ఏమవుతుంది? ఏ ఈస్. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఎక్కడున్నారు? 0th జనరేషన్ అంటే గ్రాండ్. 0th జనరేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే గ్రాండ్ సన్ కానీ డాటర్ కానీ అవ్వాలి. ఎందుకంటే జెండర్ తెలియదు కదా. గ్రాండ్ సన్ ఆర్ డాటర్ టు ఎఫ్. సారీ ఈ. ఏ ఈస్ గ్రాండ్ సన్ ఆర్ డాటర్ టు ఈ. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. డయాగ్రామ్ డ్రా చేయాలి. అప్పుడు మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ఈస్ మదర్ ఆఫ్ బి. బి ఈస్ సిస్టర్ ఆఫ్ సి. డి ఈస్ సన్ ఆఫ్ సి. ఈ ఈస్ బ్రదర్ ఆఫ్ డి. ఎఫ్ ఈస్ మదర్ ఆఫ్ ఈ. జీ ఈస్ డాటర్ ఆఫ్ పి. హెచ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి. సో ఇది ఇచ్చిన డేటా. ఈ డేటానికి మనం ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి. దెన్ మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఏ ఈస్ మదర్ ఆఫ్ బి. ఏ ఈస్ మదర్ ఆఫ్ ఎవరికి? బీకి. మదర్ కాబట్టి ఫస్ట్ జనరేషన్లో ఉంటారు. బి 0th జనరేషన్లో ఉంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. సిస్టర్ అన్నారు కాబట్టి ఫీమేల్. ఎవరికి? సి. బ్రదర్ అండ్ సిస్టర్స్ మనం సేమ్ జనరేషన్ ఇండికేట్ చేయడానికి మనం హారిజాంటల్ లైన్ యూస్ చేస్తాం. బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. ఓకే. నెక్స్ట్ డి ఈజ్ సన్ ఆఫ్ సి. సన్ ఆఫ్ సి. సన్ అన్నారు అంటే 0th జనరేషన్ డి. సన్ ఆఫ్ సి. ఓకే. సన్ ఆఫ్ సి. సన్ అన్నారు కాబట్టి కంపల్సరీ డి మేల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. బ్రదర్ ఆఫ్ డి ఎవరు? బ్రదర్ కాబట్టి హారిజంటల్ లైన్ ఈ. ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. సో బ్రదర్ అన్నారు కాబట్టి కంపల్సరీ మేల్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ. ఎఫ్ ఈజ్ మదర్. మదర్ అంటే ఫస్ట్ జనరేషన్. మదర్ ఆఫ్ ఈ ఎవరు? ఎఫ్. మదర్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఫీమేల్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయితే వీళ్ళిద్దరు పేరెంట్స్ వీళ్ళే అవ్వాలి కదా. తిన మదర్ అయితే కంపల్సరీ తిన హస్బెండ్ అవ్వాలి. ఓకేనా? ఎలా చెప్పాలంటే వీళ్ళిద్దరూ బ్రదర్స్. ఈ బ్రదర్స్ అయినప్పుడు బ్రదర్కి మదర్ ఎఫ్ అయినప్పుడు కంపల్సరీ తిన పేరెంట్ హస్బెండ్ అవ్వాలి. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మనం ఈ యారోతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి. జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి. బి యొక్క డాటర్ ఎవరు? డాటర్ అంటే 0th జనరేషన్ జీ. జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి. డాటర్ అన్నారు కాబట్టి ఫీమేల్. ఓకే. హెచ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి. హెచ్కి ఓన్లీ 2 చిల్డ్రన్ అంట. బి అండ్ సి చిల్డ్రన్ కాబట్టి హెచ్ అవుతుంది. వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా, బ్రదర్ సిస్టర్. వీళ్ళిద్దరు చిల్డ్రన్ అంట ఎవరికి? హెచ్కి. హెచ్ చిల్డ్రన్ అయినప్పుడు ఏ కూడా ఏమవుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ స్టార్టింగ్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఏ మదర్ అంటే ఫీమేల్. కంపల్సరీ హెచ్ ఏమవ్వాలి?
మేల్ అవ్వాలి. ఇది ఇచ్చిన డేటాకి ఫ్యామిలీ ట్రీ. నా క్వశ్చన్స్ చూడండి. హౌ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్. హౌ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్. హెచ్ నుంచి మనం ఈ రిలేషన్ చూడాలి. ఎఫ్ ఈస్. సో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దెన్ సన్ యొక్క వైఫ్ ఏమవుతుంది మనకి? డాటర్ ఇన్ లా. ఎఫ్ ఈస్ డాటర్ ఇన్ లా టు హెచ్. ఓకే. నెక్స్ట్ హౌ ఈస్ సి రిలేటెడ్ టు ఈ. సి ఈస్ రిలేటెడ్ టు ఈ. ఈకి సి ఏమవుతారండి? సి ఈస్. ఈ ఎక్కడుంది? సి ఎక్కడుంది? సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఈకి ఎవరు? పేరెంట్స్ కదా. సో తెనెవరు? మేల్ అంటే ఫాదర్. సి ఈస్ ఫాదర్ టు ఈ. నెక్స్ట్ హౌ బి రిలేటెడ్ టు ఈ. హౌ బి రిలేటెడ్ టు ఈ. బి ఇక్కడ ఈ. బి ఈస్. ఈ నుంచి మనం బి పొజిషన్ చూడాలి. హౌ బి రిలేటెడ్ టు ఈ అంటే ఈ ఇక్కడుంది, బి ఇక్కడుంది. సో మన పేరెంట్స్ యొక్క సిస్టర్ ఏమవుతారు? నార్మల్గా తెలుగులో అయితే చిన్నమ్మ, పెద్దమ్మ అలా అంటాం. కాకపోతే ఇంగ్లీష్లో ఏ వర్డ్ యూస్ చేస్తాము? సారీ, హౌ బి ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. హౌ బి ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. బీకి ఎఫ్కి రిలేషన్ ఇవ్వండి. ఓకేనా? బి ఇక్కడ ఉన్నారు, ఎఫ్ ఇక్కడ ఉన్నారు. మన బ్రదర్ యొక్క వైఫ్ మనకి ఏమవుతుంది? నార్మల్గా తెలుగులో అయితే వదిన అంటాము, ఇంగ్లీష్లో అయితే సిస్టర్ ఇన్ లా అంటాం. ఓకేనా? బి ఈస్ సిస్టర్ ఇన్ లా టు ఎఫ్. ఎఫ్కి బి ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా టు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఈ ఎఫ్ని ఏ అనుకున్నాను. బీకి ఎఫ్కి రిలేషన్ చెప్పాలి. హౌ బీ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. ఎఫ్కి బి రిలేషన్ చెప్పాలి. మన హస్బెండ్ యొక్క సిస్టర్, తెలుగులో ఆడబడుచు అంటాం. ఓకే. సో ఆడబడుచు మనం సిస్టర్ ఇన్ లా అంటాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ సి బట్ సి ఈస్ నాట్ హిస్ సన్. ఏ ఈస్ డాటర్ ఆఫ్ సి బట్ ఎఫ్ ఈస్ స్పౌస్ ఆఫ్ ఏ. బి ఈస్ బ్రదర్ ఆఫ్ సి. డి ఈస్ సన్ ఆఫ్ బి. జీ ఈస్ స్పౌస్ ఆఫ్ బి. హెచ్ ఈస్ ఫాదర్ ఆఫ్ జీ. సో ఫస్ట్ ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ సి అన్నారు. ఫాదర్ ఆఫ్ సి. సో ఫాదర్ అంటే ఫస్ట్ జనరేషన్లో ఉండాలి, సి 0th జనరేషన్లో ఉంటారు. ఫాదర్ ఆఫ్ సి ఏ. ఫాదర్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. బట్ సి ఈజ్ నాట్ హిస్ సన్. నాట్ హిస్ సన్ అంటే ఫాదర్ ఆఫ్ ఏ అన్నారు. సి ఈస్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అన్నారు. ఫాదర్ ఆఫ్ సి ఎవరు? ఏ. కానీ సి సన్ కాదంట. సన్ కాకపోతే ఇంకెవరు అవుతారు? డాటర్ అవుతారు. ఇండైరెక్ట్గా మనకి సి జెండర్ ఇచ్చారు. ఓకే. ఇదేంటి పైన ఫాదర్ అన్నారు, ఇక్కడ సన్ కాదంటున్నారు అంటే దాని మీనింగ్ డాటర్ అని. ఓకే. నెక్స్ట్ ఈ ఈజ్ డాటర్ ఆఫ్ సి. డాటర్ ఆఫ్ సి అంటే డౌన్ జనరేషన్ ఎవరు? ఈ. ఈజ్ డాటర్ ఆఫ్ సి. డాటర్ అన్నారు కాబట్టి ఫీమేల్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ స్పౌస్ ఆఫ్ ఏ. ఏ యొక్క స్పౌస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు? ఎఫ్. ఓకే. నెక్స్ట్ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. బ్రదర్ ఆఫ్ సి ఎవరు? బి. బ్రదర్ ఆఫ్ సి బి. బ్రదర్ కాబట్టి మేల్. డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి. ఓకేనా? డి ఈజ్ సన్ ఆఫ్ బి అంటే సన్ కాబట్టి 0th జనరేషన్, సన్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. జీ స్పోజ్ ఆఫ్ బి. స్పోజ్ ఆఫ్ బి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు? జీ. సో దెన్ ఫీమేల్. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. హెచ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. ఫాదర్ ఆఫ్ జీ ఎవరు? హెచ్. ఫాదర్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. సో ఇచ్చిన డేటాకి మనం డయాగ్రామ్ డ్రా చేసాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. డి యొక్క గ్రాండ్ మదర్ ఎవరు? వీళ్ళిద్దరూ తిను పేరెంట్. ఓకే. మన పేరెంట్ యొక్క సిస్టర్ అంటే కంపల్సరీ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? సేమ్ పేరెంట్స్ అవుతారు కదా. బ్రదర్ అండ్ సిస్టర్స్ యొక్క పేరెంట్స్ కామన్గా ఉంటారు. ఓకే. గ్రాండ్ మదర్ ఎవరు? ఎఫ్. గ్రాండ్ మదర్ ఆఫ్ డి ఈస్ ఎఫ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ హూ ఈజ్ సన్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క సన్ ఎవరు? బి.
వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, వీళ్ళిద్దరు చిల్డ్రన్, సన్ బి, డాటర్ సి. ఓకే. In a family are 6 members A, B, C, D, E and F. A and B are married couples. A being a male member, D is only son of C, who is brother of A. E is sister of D. B is daughter-in-law of F, whose husband has died. How many male members are there? ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటి? 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో A and B are married couples. A and B are married. ఓకే, ఇందులో మేల్ మెంబర్ ఏ. ఏ ఈస్ బీయింగ్ ఏ మేల్ మెంబర్. ఓకే, ఏ మేల్ అయినప్పుడు బి ఫీమేల్ అవుతుంది. డి ఈస్ ఓన్లీ సన్ ఆఫ్ సి. డి ఈస్ ఓన్లీ సన్ ఆఫ్ సి. సన్ అన్నారు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. ఇది నేను ఈ డేటాని ఇక్కడ ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్, డి ఈస్ ఓన్లీ సన్ ఆఫ్ సి, హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. సి ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. సి ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ అయినప్పుడు సన్ ఆఫ్ సి ఎవరవుతారు? డి. డి ఈస్ ఓన్లీ సన్ ఆఫ్ సి అండ్ హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే సి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని. ఓకే, బ్రదర్ ఆఫ్ ఏ ఈస్ సి అండ్ సన్ ఆఫ్ సి ఈస్ డి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ రాసాం కదా. హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ స్టేట్మెంట్ సరిగ్గా చదవండి. డి ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. డి ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అండ్ హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్, ఈ సిస్టర్ ఆఫ్ డి. ఈ సిస్టర్ ఆఫ్ డి. సిస్టర్ ఆఫ్ డి. ఈ సిస్టర్ అంటే మనం ఫీమేల్. బి ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క డాటర్ ఇన్ లా ఎవరు? ఎఫ్కి డాటర్ ఇన్ లా అంట. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. డాటర్ ఇన్ లా అంటే మన సన్ యొక్క వైఫ్ని డాటర్ ఇన్ లా అంటాం. ఎవరికి డాటర్ ఇన్ లా? ఎఫ్కి. బి ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఓకే, కొడుకు భార్యని మనం డాటర్ ఇన్ లా, కోడలు అంటాం కదా. నెక్స్ట్, బి ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ హూస్ హస్బెండ్ హ్యాస్ డైడ్. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ బి. ఎవరికి? ఇక్కడ ఈ ఎఫ్ యొక్క హస్బెండ్ డైడ్ అన్నారు, తిను మ్యారీడ్. ఓకే, సో హస్బెండ్ చనిపోయారంటే కంపల్సరీ తిను ఫీమేల్ అయి ఉంటారు కదా. ఈ స్టేట్మెంట్ చూడండి. బి ఈస్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ ఈస్ హూస్ హస్బెండ్ హ్యాస్ డైడ్. ఈ ఎవరి యొక్క హస్బెండ్ అయితే చనిపోయారో వాళ్ళ యొక్క డాటర్ ఇన్ లా బి అంట. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్. టోటల్గా మనకి ఇచ్చిన డేటా 6 మెంబర్స్. 1 2 3 4 5 6. ఈ 6 మెంబర్స్లో హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్. సో మేల్ మెంబర్స్ అంటే మనం ఏం చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్ ఇండికేట్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి స్క్వేర్ బ్రాకెట్స్? 1 2. మనకి ఇక్కడ సి జెండర్ తెలియలేదా? ఇక్కడ చూడండి, డి ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి హూ ఈస్ ద బ్రదర్. బ్రదర్ అన్నారంటే కంపల్సరీ తిను మేల్ అవుతారు. ఓకే, హూ ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. బ్రదర్ కాబట్టి మేల్. 1 2 3. టోటల్ 3 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్యామిలీ, మేల్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 7 ఫ్యామిలీ మెంబర్స్ PQ, RS, TU and V in which there are 2 married couples. P is the sister of Q, who is the maternal grandson of T. The father of S has 2 maternal grandchildren. R is the sister-in-law of V, who is father of P. U is a female. Okay, this is the data. ఫస్ట్ ఇచ్చిన డేటాకి మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫ్యామిలీ ట్రీ టోటల్గా 7 మెంబర్స్, అందులో 2 మ్యారీడ్ కపుల్స్. ఓకే, నెక్స్ట్ P సిస్టర్ ఆఫ్ Q. ఫస్ట్ డేటా సిస్టర్ ఆఫ్ Q, బ్రదర్ సిస్టర్ని మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ P సిస్టర్ ఆఫ్ Q, హూ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ T. సిస్టర్ ఆఫ్ Q ఎవరు? సిస్టర్ ఆఫ్ Q P. ఓకే, Q ఈజ్ మ్యాటర్నల్. ఇక్కడ హూ ఈజ్ అన్నప్పుడు Q ఈజ్ మ్యాటర్నల్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ అంటే మనకి సెకండ్ జనరేషన్ వస్తుంది. 0 1 2. ఓకే, 0th జనరేషన్లో మనకు Q ఉంటుంది. గ్రాండ్ సన్ ఆఫ్ T. T ఎక్కడ ఉండాలి? సెకండ్ జనరేషన్లో ఉండాలి. గ్రాండ్ సన్ కాబట్టి
second generation. Okay, the father of S has two maternal grandchildren. Father of S has two maternal grandchildren. సో గ్రాండ్ చిల్డ్రన్ అంటే వీళ్ళిద్దరు ఎస్కి ఎస్ యొక్క ఫాదర్కి కంపల్సరీ టూ గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలి. ఓకే, ఫాదర్ ఆఫ్ ఎస్ఎస్ టూ మ్యాటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్. ఇది ఎస్ అని మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఎవరో ఇంకా క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎస్ఎస్ టూ మ్యాటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ టూ జనరేషన్స్ వస్తాయి. నెక్స్ట్, ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి. ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. హూ ఈజ్ అంటే వి ఈజ్ ఫాదర్ ఆఫ్ పి అన్నట్టు. వి ఈజ్ ఫాదర్ ఆఫ్ పి, ఫాదర్ అంటే స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి, సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి ఎవరు, ఆర్. సో వీళ్ళిద్దరు చిల్డ్రన్ అప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, కంపల్సరీ తిన మేల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సిస్టర్ ఇన్ లా అంటే మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి ఎవరు, ఆర్. మన వైఫ్ యొక్క సిస్టర్ని మనం సిస్టర్ ఇన్ లా అంటాం. ఓకే, సిస్టర్ ఇన్ లా కాబట్టి ఫీమేల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక డేటా ఇచ్చారు చూడండి, పీ సిస్టర్ ఆఫ్ క్యూ హూ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ సన్. సో కంపల్సరీ ఏమవుతుంది అంటే గ్రాండ్ సన్ ఆఫ్ టీ, ద ఫాదర్ ఆఫ్ ఎస్ఎస్ టూ గ్రాండ్ చిల్డ్రన్. ఇక్కడ ఇంకేం డేటా ఇచ్చారు, యూ ఈజ్ ఫీమేల్. సో ఇచ్చిన డేటా అంతా రాసాం, యూ అనేది ఫీమేల్ అన్నారు. ఓకే, సో యూ మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, మన ఫ్యామిలీలో టూ మ్యారీడ్ కపుల్స్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదు, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ తెలుసు. సో కంపల్సరీ ఈ టీకి వైఫ్ యూ అయి ఉండాలి. ఓకే, ఇది యూ అయితే మాత్రమే అవుతుంది. ఓకేనా, ఇది యూ అయితే కంపల్సరీ ఇది టీ అవుతుంది. ఇంకేం మిగిలిపోయింది, ఎస్. ఇది ఎస్ అయితే ఫాదర్ ఆఫ్ ఎస్, టీకి టూ గ్రాండ్ చిల్డ్రన్, సరిపోయింది కదా. సో ఫైనల్గా ఏం అడిగారు, హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ యూ, ఆన్సర్ ఈస్ టీ. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, సో ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అందుకే మీకు స్లోగా చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, సేల్స్ మ్యాన్, ఇంజనీర్ అండ్ అకౌంటెంట్, దెర్ ఆర్ టూ మ్యారీడ్ కపుల్స్ ఇన్ ఏ ఫ్యామిలీ. డి, ద సేల్స్ మ్యాన్ మ్యారీడ్ టు లేడీ టీచర్, the doctor is married to the lawyer. F, the accountant is the son of B and brother of E. C, the lawyer is the daughter-in-law of A. E is an unmarried engineer. E is the grandmother of F. So first ఏమి ఇచ్చారంటే సేల్స్ మ్యాన్, ఇంజనీర్, అకౌంటెంట్ అండ్ దెర్ ఆర్ టూ మ్యారీడ్ కపుల్స్ ఇన్ ఏ ఫ్యామిలీ. డి, ద సేల్స్ మ్యాన్ మ్యారీడ్ టు లేడీ టీచర్. సో ఇక్కడ లెటర్స్ ఇచ్చారు, లెటర్స్ యొక్క ప్రొఫెషన్ ఇచ్చారు. ఓకే, సో మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. డి, ద సేల్స్ మ్యాన్, డి ఎవరు, సేల్స్ మ్యాన్. ఓకే, మ్యారీడ్ టు లేడీ టీచర్, సేల్స్ మ్యాన్ మ్యారీడ్ టు లేడీ టీచర్. ఓకే, నెక్స్ట్, ద డాక్టర్ ఈజ్ మ్యారీడ్ టు లాయర్, డాక్టర్ మ్యారీడ్ టు లాయర్. ఓకే, డాక్టర్ మ్యారీడ్ టు లాయర్, సేల్స్ మ్యాన్ మ్యారీడ్ టు టీచర్. సో టూ మ్యారీడ్ కపుల్స్ ఎవరో తెలిసిపోయింది. నెక్స్ట్, ద డాక్టర్ ఈజ్ మ్యారీడ్ టు లాయర్. ఎఫ్, ద అకౌంటెంట్ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఇక్కడ థర్డ్ డేటా ఏమి ఇచ్చారు, ఎఫ్ అనేవాళ్ళు ఎవరు, అకౌంటెంట్. ఎఫ్ అకౌంటెంట్. నెక్స్ట్, ఎఫ్ ఇస్ ద అకౌంటెంట్ అండ్ సన్ ఆఫ్ బి. బి యొక్క సన్ అంటే 0th జనరేషన్ సన్ కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది, స్క్వేర్ బ్రాకెట్ అవుతుంది. సో ఎఫ్ అకౌంటెంట్. ఓకే, నెక్స్ట్, ఎఫ్ ద అకౌంటెంట్, ద సన్ ఆఫ్ పి. ఓకే, అండ్ బ్రదర్ ఆఫ్ ఈ ఆల్సో. ఎఫ్ అనేవాళ్ళు అకౌంటెంట్ అండ్ సన్ ఆఫ్ బి అండ్ బ్రదర్ ఆఫ్ ఈ. సో బ్రదర్ ఆఫ్ ఈ కూడా ఎఫ్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకేమిచ్చారు, సి, ద లాయర్. సో సి ప్రొఫెషన్ లాయర్, ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ. సో సి
అనేవాళ్ళు డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ అనమాట. సో సి ఎవరు? లాయర్ కదా. లాయర్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు? డాక్టర్. సో డాటర్ ఇన్ లా ఆఫ్ ఎవరికి? ఏ. సో ఇక్కడ ఏ ఉంటుంది. ఓకేనా. డాటర్ ఇన్ లా ఆఫ్ ఏ సి. ఏ ప్రొఫెషన్ ఏంటో మనకు తెలియదు. ఓకే. నెక్స్ట్ ఈ ఈజ్ అన్మ్యారీడ్ ఇంజనీర్. సో కంపల్సరీ ఇది ఈ అవ్వదు. ఓకే. ఇది కూడా ఇక్కడ కూడా ఈ అవ్వదు, ఎందుకంటే ఈ అన్మ్యారీడ్ ఇంజనీర్ అన్నారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి గ్రాండ్ మదర్ ఎవరు? ఆల్రెడీ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇది మనం ఇచ్చిన డేటా ప్రకారం రాసింది. గ్రాండ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క గ్రాండ్ మదర్ అంటే సెకండ్ జనరేషన్ ఏ. సో ఇది ఈ థర్డ్ డయాగ్రామ్కి కనెక్ట్ చేశాను. గ్రాండ్ మదర్ అన్నారు కాబట్టి కంపల్సరీ తన ఫీమేల్. సో వీళ్ళిద్దరూ బ్రదర్స్. తన బ్రదర్ ఈ అన్మ్యారీడ్ ఇంజనీర్. సో బి కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి, ఏ కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే. బి ఎవరో తెలీదు. ఏ ప్రొఫెషన్ ఏంటి? సో అది కూడా తెలియదు. సో ఇక్కడ బి మ్యారీడ్ టు, ఎవరు మ్యారేజ్ చేసుకున్నారో తెలియదు. ఇక్కడ బికి మదర్ ఏ. ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి, ఏ డాక్టర్ అండ్ సి. ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ సి ప్లేస్ చేసామనుకోండి, సి లాయర్ అవుతుంది, బి ఏమవ్వాలి? కంపల్సరీ డాక్టర్. నేను ఈ డేటాని కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఈ డేటాని ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఓకేనా. లాస్ట్ స్టేట్మెంట్కి. ఓకే. బి డాక్టర్, సి లాయర్, ఈ ఇంజనీర్. సో ఇంకా ఎవరు మిగిలిపోయారు? బి, సి, ఈ, ఎఫ్, డి. సో ఇంకా మిగిలింది డిఏ కాబట్టి కంపల్సరీ ఇక్కడ డి ఉండాలి. సో డి ఎవరు? సేల్స్ మ్యాన్. ఏ ఎవరు? లేడీ టీచర్. ఇక్కడ ఉంటుందా డేటా, నేను ఫిల్ చేస్తున్నాను మళ్ళీ డయాగ్రామ్ని. ఓకేనా. సో సేల్స్ మ్యాన్, లేడీ టీచర్, ఎఫ్ ఎవరు? అకౌంటెంట్. అందరి ప్రొఫెషన్స్ తెలిసిపోయాయి. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ బి. బి ప్రొఫెషన్ ఏంటి? డాక్టర్. ఓకే. ఫస్ట్ ఇచ్చిన డేటాను మనం ఇలా సెపరేట్గా రాసుకొని నెక్స్ట్ ఫైనల్గా అంతా డేటాని మర్జ్ చేసుకుంటే మనకి ఇలా ట్రీ డయాగ్రామ్ వస్తుంది. ఫైనల్గా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ బి? డాక్టర్. ఓకే. సో నేను ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అన్ని మోడల్స్ మీద బ్లడ్ రిలేషన్స్. ఎవరికైనా నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇచ్చాను. త్రూ ఇన్స్టాగ్రామ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. థ్యాంక్ యూ.